ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులు, నేను యాక్చువల్గా అయితే చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్నా, కానీ ఎందుకో ఈ రోజుకి వచ్చి మంచి భోజనం చేసి చాలా కడుపు నిండా తినాలనే ఆలోచనతో వస్తే చివరికి ఏం మిగిలలే, ఖాళీ ప్లేట్లు మిగిలినాయి. ఎందుకంటే నేను మాట్లాడదాం అనుకునడానికి ఏం లేకుండా అయిపోయింది. ఎందుకంటే వీళ్ళందరూ మహానుభావులు, ఎమ్మెల్యే కవులు, రచయితలు. తెలంగాణలో ప్రపంచంలో ఎంతమంది కవులు ఉన్నారో తెలంగాణలో అంతమంది కవులు ఉన్నారు. కాబట్టి అంజయ్య సార్ గురించి చాలా రోజులు మేము ఒక 25-30 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో, నేను 45 ఏళ్ళ హైదరాబాద్లో ఉండబట్టి అసలు ఒక డాక్టర్లను చూస్తేనే ఈ కాలంలో ఒక రాక్షసుని చూసినట్టు హాస్పిటల్కి పోతే ఇంటికాడు ఉన్న పానం హాస్పిటల్కి పోయినాక మళ్ళీ వస్తుందో రాదో తెలియని పరిస్థితులు ఉంది ఇప్పుడు. అటువంటి పరిస్థితిలో అంజయ్యను చూస్తే పోయే పానం కూడా మళ్ళీ తిరిగి వస్తుంది. ఆయన కనీసం ఒక డాక్టర్ ఒక హాస్పిటల్కి ఆర్ఎంఓ ఉంటాడు, ఎడ్డుకుంటాడు, కానీ దాదాపు 6-7 హాస్పిటల్కు రెసిడెన్షియల్ ఆర్ఎంఓ ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి చాలామంది డాక్టర్ దగ్గరికి పోగానే పేషెంట్ దగ్గర ఉన్న సంపద అంతా దోసుకుంటారు, కానీ అంజయ్య సార్ దగ్గరికి పోగానే వీళ్ళ దగ్గర ఉన్న ప్రేమంతా దోసుకుంటుండు మొత్తం. నేను 45 ఏళ్ళ నుంచి కొన్ని వేల మీటింగులు నేను అటెండ్ అయినా, కానీ హైదరాబాద్లో కొన్ని వందల మీటింగులు ఇక్కడ అటెండ్ అయినా, కానీ బతుకున్నాకనే ఈ రోజులలో భార్యలను చంపుతారు, భర్తలను చంపుతారు, రోజు చూస్తున్నాం. కానీ ఒక భార్య చనిపోతే ఇంత గొప్ప పండుగ చేయడము, ఆమె యొక్క జయంత్యుత్సవాలు చేసింది ఇది మొదటి మీటింగ్ నేను అనుకుంటా. ఎందుకంటే ఇవాళ రేపు భార్యలు చచ్చిపోతే భర్తలు పండుగలు చేసింది మీరు చూసిన రోజు లేదో, కానీ నేనైతే ఫస్ట్ అటెండ్ అయిన ఇక్కడ. కానీ వాళ్ళు ఎంత ఆదర్శ దంపతులు. చాలాసార్లు అంటుండే ఆ సరోజిని హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా, పురుషోత్తం ఒకసారి ఇంటికి రా, కనబడ్డప్పుడల్లా ఇంటికి రా, కనబడ్డప్పుడల్లా ఇంటికి రా అంటే మన అన్నివే మీటింగులు. పొద్దున్న లేస్తే ఎక్కడో మీటింగులు, తెలంగాణ దళిత ఉద్యమాలు వీటిలలో కాలం గడిచిపోయింది. కాబట్టి అంజయ్య గారి కొడుకులు కూడా బాగా నాకు సన్నిహితులు వాళ్ళు. కానీ అంటే చాలామంది రోజులల్లా ఏ రోజైనా భార్యాభర్తలు తిట్టుకోకుండా సంసారాలు చేసి ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ 56 ఏళ్ళల్లో అంజయ్య మాత్రం ఎన్నడూ తిట్టుకోలేదు, కొట్టుకోలేదు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా భార్య హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పసిపిల్లగాని లెక్క ఫోన్లో మాట్లాడుతుండే. పురుషోత్తం మేడంకి ఇట్లున్నది, హాస్పిటల్ ఉన్నది, డ్యూటీకి వెళ్ళాలి, కానీ మేడం దగ్గర ఎవరు లేరా సార్, అమ్మాయిలు ఇట్లా అంటే ఎవరు లేరు, అబ్బాయిలు అంటే అబ్బాయిలు ఎట్లా చూసుకుంటారు, చూడలేరు కదా, ఇంట్లో ఎవరు లేరు, ఈమెను చూసుకోవాలి, నేను హాస్పిటల్కి పోవాలి, ఈమెను చూడాలి, హాస్పిటల్కి పోవాలి. నిరంతరం ఎప్పుడు ఫోన్ చేసినా మేడం గురించే మాట్లాడుతుండే. కానీ దురదృష్టవశాత్తు అసలు చాలామంది మీరు చూసారేమో, ఇటువంటి ముఖాన్ని అయితే నేను చూడలేదు అసలు. ఆ నవ్వు ముఖము, ఆ కళ ముఖములు ఎట్లున్నది అటువంటి ఫోటోలు దాదాపు మన ఇళ్ళల్లో చాలా తక్కువ మంది, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఆ నవ్వు ముఖంతోనే ఆమె, ఇంతమంది కొడుకులు కూడా నాకు బాగా క్లోజ్ కాబట్టి. మరి అంజయ్య గారు ఓ రకంగా లేని బాధ, అందరు మొగోళ్ళు అయ్యారు ఇంట్లో కాబట్టి లేని బాధ ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు. అటువంటి బాధలు అనుభవిస్తూ కూడా ఇంటిలో తను నరకయాతన అనుభవిస్తూ కూడా హాస్పిటల్లో విపరీతమైన సర్వీస్ చేస్తుండు. నేను కామినేని హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా కొన్ని బాధలతో కొందరిని పంపిస్తే నవ్వుకుంటేనే, పురుషోత్తం పంపి ఏం లేదు పర్వాలేదు డైరెక్ట్ రమ్మని చెప్పేసి నిరంతరం సర్వీస్ చేస్తుండు. చాలామంది మిత్రులు జీవితాల గురించి ఎట్లుంటాయో, బతికినాక చచ్చినట్టు ఉండేటోళ్ళు కొందరు, చచ్చినాక బతికేటోళ్ళు రకంగా ఉంటారు. కాబట్టి మాలతి మేడం గారితో అంజయ్య పెద్ద పొజిషన్లు ఉన్నాడు కాబట్టి ఏది ఏమైనా కానీ ఒక మంచి వ్యక్తుల గురించి ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి, ఎవరో చెప్పినట్టు ఒక సంస్థను ఏర్పాటు చేసి మేడం ఆత్మసంతృప్తి కొరకు ఎవ్రీ ఆమె జయంతి ఉత్సవాలు చెప్పినట్టు శరద్ గిట్లా ఎవరి పండుగ ఎవడో చెప్పాడు, ఎవరి చరిత్ర ఎవడో కాదు. కాబట్టి నేను చాలామంది 45 ఏళ్ళల్లో చదివి నీ అమ్మ మన చరిత్ర ఎవడు రాసేటట్లేడు, నేను చదవచ్చు మంది చరిత్రలు ఎందుకు చదువుకోవాలి, నా చరిత్ర నేనే రాసుకోవాలని
ఆ మాయని గాయాలు నేను రాసుకున్న నా చరిత్రనే అది. కాబట్టి అట్లా మేడం గారి గురించి మళ్ళా దర్శన్ గారు ఉన్నారు, వీళ్ళు నా దగ్గర స్టూడెంట్లు నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి బాగా నేర్చుకున్నారు. కాబట్టి ఒక మంచి పుస్తకం, ఒక చిన్నది, ఒక 100 పేజీల వరకన్నా ఆమె చరిత్రను రాసి వచ్చే జయంతి ఉత్సవాలకు కానీ అప్పుడు రిలీజ్ చేయడానికి వీళ్ళు పూనుకోవాలని కోరుకుంటూ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఈమె జయంతి వర్ధంతులు జరపాలని చెప్పేసి ఈ సంస్థలకు 3 సంస్థలు ఏదైతున్నదో నేను వాళ్ళు కోరుకుంటున్నా. 1980 నుంచి రాష్ట్రంలో హైయర్ ఎడ్యుకేషన్ అంటే మామూలు కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న విద్యా సంస్థలు అన్నిటి కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకో నేను పోలేదు, కలవలేదు. 10 నెలలు అయినాయి సీఎం అయినాక కూడా 10 నెలలు పోలేదు, నాకు లెటర్ ఇవ్వలేదు. నేను ఎందుకో శ్రీశైలం పోదామని పోయి లాడ్జింగ్లో అంటే తెల్లారి ఎవడో ఫోటో చూసి పురుషోత్తమ్ అన్న నీ పేరు టీవీలో వస్తుంది అన్నాడు. అరే నేను ఏం దొంగతనం చేయలేదురా, నేను వచ్చి దేవుని దగ్గరికి వచ్చిన శ్రీశైలం నేనేం దొంగతనం చేసినా టీవీలో ఎందుకు వస్తుంది అంటే సార్ వైస్ చైర్మన్ ఇచ్చిండు అంటాడు. నేను అప్లికేషనే పెట్టలేదు, ఎట్లా ఇస్తాడు, చాలా పైరవి చేస్తారు. ఆయన ఫేస్ కూడా చూడలేదు సీఎంది 10 నెలలు అంటే పురుషోత్తమ్ అంటే నేను కాదురా భయ్ వరంగల్లో కూడా ఉన్నాడని నేను అన్నాను. ఏ వరంగల్ కాదు ఇటుకాల పురుషోత్తమ్ అంటే నువ్వే అని అన్నాడు. ఆ ఇటుకాల అయితే నేను ఒక్కరినే ఉన్నా నేనే. అట్లా ఒక ఉన్నత విద్యా మండలికి ఆయన గుర్తించి ఒక పెద్ద పోస్ట్ ఇది, ఒక వైస్ చైర్మన్గా చేయడం మాత్రము అది మామూలు విషయం కాదు. నేను పొద్దున 10 గంటలకు వస్తే రాత్రి 7:30, 8 గంటలకు పోయి ఈ విద్యా వ్యవస్థ నా దగ్గరకు వచ్చిన పిల్లలందరికీ తెలుసు. వీలున్నంత వరకు దాన్ని సంస్కరించి మనోళ్ళు పాటలే కాకుండా సాహిత్యంలో చాలా వరకు ఎదిగిరు. కానీ వీళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, పనికి దూరం అయితే మనం సమాజానికి దూరం అవుతాం. పాటలు పాడడానికి, సంతోషపెట్టడానికి, ఆనందించడానికి బాగుంటాయి కానీ అవి ఎక్కువ ఎడ్లకాలం కడుపు నింపాయి. కాబట్టి మన వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు మనం బిజినెస్ సెక్టర్లో ఎంటర్ కాలేదు. అసలు వ్యాపార రంగం అంటే మనకు అందరిదే అక్షపండి అయింది. కాబట్టి చిన్నదో పెద్దదో అందరు వ్యాపార రంగంలో స్థిరపడితేనే సమాజంలో నిలబడితే మనం కలబడతాం. కాబట్టి మీరు చదువుతో పాటు వ్యాపార రంగాలలో కూడా రావాలని చెప్పేసి వీళ్ళందరినీ నేను వచ్చిన వాళ్ళందరికీ కూడా బోధిస్తున్నా. కాబట్టి మీరు ఏది ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బాధ్యతను మీ అందరికీ తెలుసో లేదో, నేను 2 రోజులు కాలేజీలు ఇన్స్పెక్షన్ చేసి 18 బీఈడి కాలేజీలు క్లోజ్ అయినాయి, 60 డిగ్రీ కాలేజీలు క్లోజ్ అయినాయి, 3 ఎంబీఏ కాలేజీలు క్లోజ్ అయినాయి. అయితే డైరెక్ట్ ఇప్పుడు కాలేజీ వాళ్ళందరూ నా పేరు మార్చేసి సీతయ్య అని పిలుస్తారు. వీడెవర్రా సీతయ్య లేరా? నేనేమో 92లో సినిమా చూసినా ఇప్పటి వరకు పోలేదు సినిమా టాకీస్కు. సీతయ్య ఎవడంటే వాళ్ళ సినిమా తీసిరు, వాడు ఎవరికి తినడు అన్నట్టు. కాబట్టి నేను ఎవరిని తినేది లేదు, ఎందుకంటే ఎవరిని అన్న తింటే నేను తింటాను, తినను కదా. నేను 2 రోజులు కూడా ఇన్స్పెక్షన్కి పోయి వాళ్ళ కాలేజీలలో నీళ్లు తాగకుండా వచ్చి ఆఫీసెట్ల కింద నా బండి పియ్యాలని ఆపుకొని తినొచ్చిన. కాబట్టి ఆ మొండితనంతో నేను విద్యా వ్యవస్థను ఒక చక్కదిద్ది మన వాళ్ళకు వీలైనంత లెవెల్లో నేను ఉన్నన్ని రోజులు చేయాలని కోరుకుంటూ, అంజయ్య గారి గురించి చాలా చెప్పాలని చెప్పేసి ఆకలితోనే అంటే అదే నేను ఒక్కనే ఉంటానేమో గెస్ట్ స్పీకర్గా అంజయ్య గురించి చాలా చెప్పాలి, చాలా సర్వీస్ చేసిందంటే నాకు అందకుండా మన వాళ్ళు అందరు చెప్పేసారు. అదే ఆకలి అయిందంటే అర్థం అదే అన్నట్టు, అందరు తినేసారు, కాలిపేట్లు మిగిలే అంటే. కాబట్టి అంజయ్య గారు ఇంత ఆపదతో ఉన్నా కానీ అదే చిరునవ్వుతోని ఆయన బాధ ఏది బయటకు కనబడకుండా, లోపల ఏ బాధ ఉన్నా కానీ బయట నవ్వుతూ నవ్విస్తూ కాలం గడుపుతున్నాడు. కాబట్టి అంజయ్య గారు ఇంతమంది ప్రేమను దోసుకున్నందుకు అంజయ్య గారికి మనస్ఫూర్తిగా ఆయనను నాకంటే 1-2 ఇయర్స్ పెద్దోడు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీటింగు వీళ్ళంతా జయ విజయ్ లెక్కున్నారు. వీళ్ళందరూ సుదర్శన్ ఇట్లా వీళ్ళందరూ ఇటువంటి మీటింగ్లు ఏర్పాటు చేసి ఒక సంతాప సభలు, ఒక వర్ధంతి సభలు, జయంతి సభలు అంటే 1 గంట సేపు నడుస్తాయి, 1.5 సేపు నడుస్తాయి. అంతకంటే ఎక్కువైతే నడిచిన చరిత్రలు ఉన్నాయి. కానీ మాలతి మేడం గారి సభ 4 గంటలు ఏకదాటిగా నడవడం అంటే మామూలు కాదు. ఆమె మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతతో వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్. చెప్పులు కుట్టిన చేతులే చరిత్రను సృష్టి